వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ తీసుకొచ్చేద్దామండి. వాటిలో మనకి ఈరోజు టాపిక్ మనకి ఒక 2 అంశాలు మనం తీసుకోవడం జరుగుతుంది. మ్యాటర్ ఆఫ్ 5 to 10 మినిట్స్లో ఈ 2 అంశాలను కూడా కంప్లీట్ చేద్దాం. ఇవి కరెంట్ అఫైర్స్ విభాగంలో చాలా ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. వాటిలో మొదటి పాయింట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అత్యంత పేద దేశాలు ఏమున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది ఫోర్బ్స్ యొక్క నివేదిక ప్రకారం, అలాగే యుఎన్ఓ నివేదిక వేరే ఉంటుంది, ఫోర్బ్స్ నివేదిక వేరే ఉంటుంది, అలాగే WHO నివేదిక వేరే ఉంటుంది. ఇలాగ అక్కడ మనకి నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అత్యున్నతమైన సంస్థలు కొన్ని ఒక 4-5 సంస్థలు ఉంటాయి. అవన్నీ కూడా ఈ యొక్క పేద దేశాల లిస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది యుఎన్ఓ లిస్టు కాదు, ఫోర్బ్స్ అందించినటువంటి లిస్టు. దాని ప్రకారం ప్రపంచంలో అత్యంత పేద దేశాలు ఏమున్నాయి, 10 దేశాలు. వాటి గురించి బ్రీఫ్గా చూద్దాం. అదేవిధంగా రెండో అంశం, ఇటీవల కాలంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించడం అనేది జరిగింది. ఈ యొక్క వన్యప్రాణి జామ్నగర్లో ఉన్నటువంటి, గుజరాత్ రాష్ట్రంలో జామ్నగర్లో ఉన్నటువంటి వంతారాకి వెళ్ళారు. దాని యొక్క వింతలు విశేషాలు ఏమున్నాయో అనేది ఒక 5 to 10 మినిట్స్లో రెండు అంశాలని తప్పనిసరిగా చూద్దాం. అయితే ప్రపంచంలో అత్యంత పేద దేశాలు ఫోర్బ్స్ ప్రకారం, కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు, ఫోర్బ్స్ ప్రకారం ఏమి ఉన్నాయనేది ఒకసారి చూసుకున్నట్లయితే, ఫోర్బ్స్ అనేటువంటి ఈ సూచీలో టాప్లో నిలిచేటువంటి దేశాలు ప్రపంచంలోనే అతి చిన్న దేశాలుగా, అతి పేద దేశాలుగా గుర్తింపు పొందడం అనేది జరిగింది. వీటిలో మనకి భారత్కు సన్నిహిత దేశమైనటువంటి మడగాస్కర్ అనేది 10వ స్థానంలో ఉండడం అనేది జరిగింది. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ పేర్లు ఈ జాబితాలో, ఫోర్బ్స్ యొక్క జాబితాలో భారత్, బంగ్లాదేశ్లో, అదేవిధంగా పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్ ఇటువంటి దేశాలు కనపడలేదు. కానీ ఇదే పాకిస్తాన్ ఇవి మరలా వేరే లిస్టులో మనకి కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సరే, పక్కకి పెట్టండి. ఫస్ట్, ప్రపంచంలోనే ఫోర్బ్స్ ప్రకారం అక్కడ మనకి ప్రపంచంలోనే అత్యంత పేద దేశం దక్షిణ సుడాన్. ఈ యొక్క దక్షిణ సుడాన్ ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా గుర్తింపు పొందింది. దీని యొక్క జీడిపి చూసుకున్నట్లయితే $29.99 మిలియన్. దక్షిణ సుడాన్ యొక్క జనాభా 1.11 కోట్లు, 1,11,00,000 మాత్రమే ఈ యొక్క జనాభా. ఈ దేశంలో యువత అత్యధిక శాతంలో ఉండడం అనేది జరుగుతుంది. దీనికి 2011లో స్వతంత్రం రావడం అనేది జరిగింది. ఈ యొక్క దేశంలో ఎక్కువ శాతం మంది వ్యవసాయపైనే ఆధారపడి ఉంటారు. కాబట్టి దక్షిణ సుడాన్ అనేది ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా ఫోర్బ్స్ పత్రిక చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత రెండవది బురుండి. ఈ యొక్క మధ్య ఆఫ్రికాలో ఉన్నటువంటి బురుండి ప్రపంచంలోనే 2వ అత్యంత పేద దేశం. దీని యొక్క జీడిపి $2.15 బిలియన్ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఈ దేశంలో 80% మంది వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా నియర్లీ 80% పీపుల్ పేదరికంలో మగ్గటం అనేది జరుగుతుంది. థర్డ్ కంట్రీగా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ఈ దేశంలో కూడా 80% జనాభా వ్యవసాయ రంగం పైన ఆధారపడుతున్నారు. అంతేకాకుండా ఎవరైతే వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళే కాకుండా నియర్లీ 80% జనాభా పేదరికంలోనే, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఏమీ లేకుండా, ఉండటానికి ఇల్లు కూడా లేకుండా కఠినమైనటువంటి దరిద్రాన్ని అనిపించడం జరుగుతుంది. థర్డ్ కంట్రీ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మనం చెప్పుకోవచ్చు. నాలుగవ దేశం ఏదంటే మలావి ప్రపంచంలో 4వ అత్యంత పేద దేశం. మలావి యొక్క జనాభా 2,13,00,000, 2,13,90,000, సుమారుగా 2,14,00,000గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మలావి యొక్క జనాభా పరంగా చూసుకున్నా, లేకపోతే వాటి యొక్క జాతీయ ఆదాయం దృష్టి చూసుకున్నా, తలసరి ఆదాయం దృష్టి చూసుకున్నప్పటికీ కూడా అది చాలా కటిక దరిద్రాన్ని అనిపించడం అనేది జరుగుతుంది. ఐదవది మొజాంబిక్. 5వ అత్యంత పేద దేశం మొజాంబిక్ జనాభా 3,44,00,000. నెక్స్ట్, అంతేకాకుండా దాని యొక్క జీడిపి చూసుకుంటే $24.55 బిలియన్. ఇక్కడ మనకి ఉగ్రవాదము, హింస ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వ్యాధులు అనేవి కూడా ఇక్కడ ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయి. జనాభా పెరుగుదల అనేది కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంది. మరణాలు ఎక్కువగానే ఉన్నాయి, జనాభా పెరుగుదల కూడా ఎక్కువగా ఉంది. సరైన వైద్య సదుపాయాలు కూడా ఇక్కడ ఏమీ కనిపించవు. అలాగే ఉగ్రవాదం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మొజాంబిక్ 5th కంట్రీగా మనం చెప్పుకోవచ్చు పేద దేశాల్లో. తర్వాత 6వ దేశంగా సొమాలియా ప్రపంచంలోనే 6వ అత్యంత పేద దేశం. సొమాలియా జీడిపి $13.89 బిలియన్ మనం చెప్పుకోవచ్చు. జనాభా 1,90,00,000 మాత్రమే ఉంటారు ఇక్కడ జనాభా. ఇక్కడ అంతర్యుద్ధం దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయడం జరుగుతుంది. ఎప్పుడు వాళ్ళ సొమాలియా ప్రజలు అంతర్యుద్ధంలో కొట్టుకు చావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి పేద దేశాల్లో 6వ అత్యంత పేద దేశం సొమాలియా. 7వది కాంగో డెమోక్రాటిక్ రిపబ్లిక్. ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే కాంగో
ఈ యొక్క కాంగో ఈ యొక్క ప్రపంచంలో కాంగో అనేది ప్రపంచంలో 7వ అత్యంత పెద్ద దేశం. దానికి జీడిపి చూసుకున్నట్లయితే $79.24 బిలియన్ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ జనాభా సుమారుగా 10 కోట్ల మంది జనాభా ఉంటారు కాంగోలో. కానీ ఇక్కడ మనకి వీళ్ళ ఎప్పుడు కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడం అనేది, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళలో మనకి అత్యధిక శాతం పేదవాళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు. అది 7వ దేశంగా మనం చెప్పుకోవచ్చు. 8వది లైబీరియా ప్రపంచంలో 8వ పేద దేశంగా మనం చెప్పుకోవచ్చు. దాని యొక్క జీడిపి $5.05 బిలియన్ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ జనాభా చాలా తక్కువ ఉంటారు. 54 లక్షల మంది మాత్రమే లైబీరియాలో, 1 కోటి మంది కూడా ఉంటారు. ఇక్కడ ఎప్పుడు కూడా ఆహార సమస్య అనేది వీళ్ళు నిత్యం ఎదుర్కొన్నటువంటి సమస్య. అంతేకాకుండా ఇక్కడ లైబీరియాలో అంతర్యుద్ధం ఎప్పుడు కూడా ఒక జాతి ఇంకొక జాతి ఎప్పుడు కొట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. 9వ దేశం యెమెన్. ప్రపంచం పేద దేశాల్లో యెమెన్ 9వ స్థానంలో ఉంది. యెమెన్ యొక్క జీడిపి $16.22, జనాభా సుమారుగా $34.4 మిలియన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా యెమెన్లో కూడా సంవత్సరాల తరబడి అంతర్యుద్ధం కొనసాగుతుంది. రాజకీయ అస్థిరత అనేది ఉంటుంది. ఆర్థిక సంక్షోభం ఉంటుంది. ఆహారము, నీరు, మందులు, నిత్యావసర వస్తువులు ఎప్పుడూ కొరతగానే ఉంటాయి యెమెన్లో. కాబట్టి ప్రపంచంలో 9వ అత్యంత పేద దేశం యెమెన్గా మనం చెప్పుకోవచ్చు. 10వది మడగాస్కర్ ప్రపంచంలో 10వ అత్యంత పేద దేశంగా మనం చెప్పుకోవచ్చు. మడగాస్కర్ యొక్క జీడిపి $18.11 బిలియన్, జనాభా 30.3 మిలియన్లు. ఈ దేశం భారతదేశానికి చాలా సన్నిహితమైనటువంటి దేశం. మడగాస్కర్ ఆఫ్రికాకు ఆగ్నేయ తీరంలో ఉన్నటువంటి ఒక ద్వీప దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మైనింగ్, పర్యాటకం ఈ దేశానికి ప్రధానమైనటువంటి ఆధార వనరు. ఏది ఏమైనప్పుడు కూడా ఇక్కడ కూడా ఎప్పుడు కూడా ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి 10 దేశాలు కూడా ప్రపంచంలో అత్యంత పేద దేశాలుగా మనం చెప్పుకోవచ్చు. సరే, ఇంకా మనం 2వ పాయింట్ చూసుకున్నట్లయితే వంతారా. ఇటీవల కాలంలో మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వంతారాని సందర్శించడం అనేది జరిగింది. గుజరాత్ రాష్ట్రం జామ్నగర్ జిల్లాలోని రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో వంతారా జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి 4వ తారీఖున ప్రారంభించడం అనేది జరిగింది. గుజరాత్లోని వన్యప్రాణుల రక్షణ పునరావాసం సంరక్షణ కేంద్రమైన వంతారాను మోడీ ప్రారంభించారు. అక్కడ పరిసరాలను సందర్శించారు. అక్కడ పునరావాసం పొందుతున్నటువంటి వివిధ జాతుల జంతువులతో ఆయన సన్నిహితంగా మెలగడం జరిగింది. వంతారాలోని వన్యప్రాణుల ఆసుపత్రిని ప్రధానమంత్రి సందర్శించడం జరిగింది. అక్కడ జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఐసీయూ మొదలైన వాటితో కూడిన పశు వైద్య సౌకర్యాలను వీక్షించారు. అంతేకాకుండా వైల్డ్ లైఫ్, అనెస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ అనేకమైనటువంటి విభాగాలని ఆయన ప్రారంభించడం అనేది జరిగింది. ఏసియాటిక్ సింహానికి ఎంఆర్ఐ చేయటం, హైవేలో కారు ఢీకొట్టిన తర్వాత గాయపడిన చిరుతకు ఆపరేషన్ చేయటం వంటి దృశ్యాలను మోడీ చూడడం అనేది జరిగింది. ఏసియాటిక్ సింహం పిల్లలు, తెల్లసింహం పిల్ల, అరుదైనటువంటి అంతరించిపోతున్నటువంటి చిరుత జాతి పిల్లలను, కారకల్ పిల్లలు వంటి జాతులతో సరదాగా నరేంద్ర మోడీ వాటితో గడపడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనకి ఆ యొక్క వంతారా కేంద్రంలో సంరక్షించబడిన జంతువులను సహజ ఆవాసాలుగా పరిగణించేటటువంటి పరిస్థితులు అనేవి అక్కడ కల్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రపంచంలోనే అతి పెద్ద ఆసుపత్రిని అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి రిలయన్స్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మనకి ఏర్పాటు చేయబడినటువంటి వంతారా అనేటువంటి జంతు సంరక్షణ కేంద్రం ఒక కృత్రిమ అడవి సుమారుగా ఈ యొక్క మనకి గుజరాత్కి దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో, జామ్నగర్ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతాన్ని నరేంద్ర మోడీ గారు ఇటీవల కాలంలో ప్రారంభించడం జరిగింది. ఇది ఈయన యొక్క రిలయన్స్ యొక్క వాళ్ళ యొక్క స్వప్నంగా దీన్ని భావించడం అనేది జరుగుతుంది. అయితే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద జంతు సంరక్షణ కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. అంతరించిపోతున్నటువంటి 1.5 లక్షలకు పైగా జంతువులను ఇక్కడ పెంచి పోషించడం అనేది జరుగుతుంది. వైద్యులు, సహాయ సిబ్బంది, కార్మికులతో నరేంద్ర మోడీ గారు సంభాషించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి జిరాఫీ, చింపాంజీ, ఒరంగుటాన్, హిప్పోపోటమస్, మొగసళ్ళు, ఏనుగులు, పెద్ద పెద్ద పాములు, ఏసియాటిక్ సింహాలు, చిరుతలు, ఒంటికమ్ము ఖడ్గమృగాలు ఇవన్నీ కూడా అక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రదర్శనగా నిలవడం అనేది జరిగింది. ఈ విషయాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు స్వయంగా సందర్శించి ఎంతో అనుభూతిని పొందడం అనేది జరిగింది. వీలైతే కనుక తప్పనిసరిగా అటువంటి విషయాల్ని మనం కూడా షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సరే, ఇక్కడ మనకి తప్పనిసరిగా ఇటువంటి విషయాలు మీరు తప్పనిసరిగా ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. అదేవిధంగా నోట్స్ రూపంలో కూడా తప్పనిసరిగా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.